బీ కేర్ఫుల్, జాగ్రత్త. దేవునితో ఆటలు ఆడక. నువ్వు సేవకుడు కదా అని దేవుడేం వదిలిపెట్టాడు. సేవకులకి మరి రెట్టింపు తీర్పు ఉందంట. యాకోబు పత్రిక 3:1 మీరు చదివారు. మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులు వద్దు. ఎందుకో బోధకులు అయిన మనం మరి కఠినమైన తీర్పు ఉందంట. అది బోధకులకి కఠినమైన తీర్పు ఉంది. హొఫ్నే ఫినెహాస్ ఏం చేశారో తెలుసుగా మీకు? వాళ్ళు ఎవరు? యాజకత్వం చేసే యాజకులు. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? మందిరానికి వచ్చే అమ్మాయిలతో పాపం చేస్తున్నారు. యాజకులు బైబిల్లో చదువుతున్నాం. వారు దుర్మార్గులు, బహు దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. దేవుడు ఊరుకున్నాడా? వారు ఏం చేస్తున్నారు? వారు అమ్మాయిలతో వచ్చినటువంటి మందిరంలో పరిచర్య చేసే అమ్మాయిలతో పాపం చేస్తుంటే దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. వాళ్ళ తండ్రి ఉపదేశించాడు, బాబు మీరు చేస్తుంది మంచిది కాదు, ఇది తప్పు. అసలు వాళ్ళని ఉద్యోగంలో నుంచి తీసేయాలని. కానీ ఉద్యోగంలో నుంచి తీసేయకుండా వాళ్ళని చేసిన పని ఏంటో తెలుసా? ఉద్యోగంలో ఉంచడం ఆయన చేసిన పొరపాటు. ఉద్యోగంలో ఎందుకు ఉంచావు? నువ్వు సస్పెండ్ చేయాలని. అసలు నువ్వు సస్పెండ్ చేయకుండా ఉంచి, కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా మీకు? బైబిల్ చెప్తుంది, చదవండి అన్నమాట. మొదటి సమయాలు మీరు కూడా తీయండి కావాలంటే. మొదటి సమయాలు 2వ అధ్యాయము 25. మొదటి సమయాలు 2:25. యెహోవా అది వారిని చంపదలచి ఉండెను గనుక. ఎవరినంట? దైవజనుణ్ణి. ఇద్దరిని, హొఫ్నే ఫీనెహాసుని చంపదలిచి. దేవుడు ఎందుకు చంపేయాలనుకున్నాడు? అది మన ఇష్టానుసారంగా పాపం చేస్తూ ఇటు సేవ చేయడానికి దేవుడేం ఊరుకోడు. అది ఇవాళ చాలామంది పాస్టర్లు ఎగతాళి అయిపోయింది, సేవ ఎగతాళి అయిపోయింది. ఇవాళ ఒక సహోదరి ఏడ్చుకుంటూ చెబుతుంది మా ఆవిడికి. నాకు చెప్పడానికి ధైర్యం సరిపోలేదు ఆమెకి. మా ఆవిడికి ఏం చెప్తుందో తెలుసా? పలానా ఊరిలో, విజయవాడలోనే, పేరు చెప్పను నేను, ఊరి పేరు కూడా చెప్పను నేను. ఎందుకు ఒకళ్ళని ఇన్సల్ట్ చేయడం మనకి ఇష్టం లేదు. కానీ ఆమె చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన పాస్టర్ గారు, ఆయన దైవజనుడు. ఈ సహోదరి భర్త చచ్చిపోయాడు, వెధవరాలు. ఆ పాస్టర్ గారికి భార్య ఉంది, పిల్లలు లేరు ఎన్నో సంవత్సరాల నుంచి. ఆ పిల్లోడు, ఆ పాస్టర్ గారు అన్నాడంట, ఏమన్నాడో తెలుసా? ఎవరితో? ఈమెతో. నాతో ఉండిపోకూడదు నువ్వు. తర్వాత మా ఆవిడికి చెప్తాలే, నాతో ఉండిపో. మా ఆవిడ ఈయన కామ కోరికలు తీర్చడానికి పనికిరాదు. హౌ కెన్ యూ బికమ్ అ పాస్టర్ మ్యాన్? యువర్ ఎన్ ఈడియట్. నువ్వు పాస్టర్ కాదు, నువ్వు పెద్ద ఈడియట్. నువ్వు ఒక పెద్ద రాస్కెల్. నువ్వు పాస్టర్ అని ఎవడన్నాడు నిన్ను? హౌ కెన్ యూ బి అ పాస్టర్ డూయింగ్ దిస్ డర్టీ థింగ్? అందుకనే ఇవాళ టీవీ 9లో ఇంకోలో పెద్ద పెద్ద సెక్యులర్ ఛానల్స్ వాళ్ళు ఎగతాళి చేసేది దైవజనులు. ఎందుకు? మనలో కరెక్ట్నెస్ ఉంటే. వాళ్ళ నిన్న చూసాం నర్సాపురంలో ఒకే చర్చిలో పాస్టర్ గారులు, ఈ గుంపు ఒక గుంపు, ఇంకో గుంపు పాస్టర్, 2 పాస్టర్లు ఉన్నారు అక్కడ. ఈ వర్గం పాస్టర్ల వర్గం, ఆ వర్గం పాస్టర్ వర్గం. చర్చిలో కొట్టుకుంటున్నారు, చర్చిలో జుట్టు పీక్కుంటున్నారు, చర్చిలో లుంగి అంగి లాగేసుకుంటున్నారు. చర్చిలో ఆదివారం, నిన్న ఆదివారం ఏం మాదిరి పాస్టర్ గారు, సంఘ నాయకులు. పెర్గములో ఉన్న సంఘానికి దూతకు చెప్పు, సంఘములో జారత్వం జరుగుతుంది. సంఘములో విగ్రహాలకి బలిచ్చింది తింటున్నారు. సంఘంలో అబద్ధ బోధనలు ఉన్నాయి. బిలాము లాంటి వాడు బోధించే వాళ్ళు ఉన్నారు, డబ్బుల కోసం బోధించే వాళ్ళు ఉన్నారు. నికోలయితుల బోధ తెలుసా మీకు? ఎవరు చెప్తారు నికోలయితుల బోధ అంటే? నికోలయితుల బోధ అంటే ఎంజాయ్ చేయడం. దేవుడు వద్దనలా. ఎంజాయ్ చేయొచ్చు, మనం పాపం చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, దేవుడు కృపను అడగొచ్చు, దేవుడు క్షమించు అంటే అర్థం ఏంటో తెలుసా? అటు ఉంటున్నారు, ఇటు ఉంటున్నారు. ఇది నికోలయితుల బోధ. పర్వాలేదు అని చెప్పే బోధ ఇది. అటు పాపంలో ఉండొచ్చు, దేవుడి దగ్గర ఉండొచ్చు, పర్వాలేదులే అని చెప్పే బోధ నికోలయితుల బోధ. ఏ బోధ చేస్తున్నాను?
అందుకని బైబిల్ చెప్పుకున్నాం మనం, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలి. ముందు మనకు సరిగా ఏంటో తెలియాలిగా. అందుకే మనం తత్వజ్ఞానం లేకపోతే ఈ వేదాంత విద్యను మనం అభ్యసింపజేసుకోవాలి. చక్కని బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకోవాలి, సత్యాన్ని ప్రకటించాలి, ఆ సత్యాన్ని బోధించగలగాలి. మనకు సత్యం తెలిస్తే కదా బోధించాలా, లేకపోతే నువ్వు సిగ్గుపడవలసిన పనివాడిగా ఉంటావు. జారత్వం గురించి చెప్పగలుగుతున్నావా? వ్యభిచారం గురించి చెప్పగలుగుతున్నావా? మనమే అది చేస్తున్నామంటే. ఇది పెర్గములో ఉన్న సంఘం. ఇప్పుడు దీనికి ఒక పేరు పెట్టండి. మొదటి సంఘం పేరు, ఎఫెసీ సంఘానికి ఒక పేరు పెట్టారు. ఏంటి పేరు? ప్రేమ లేని సంఘం. రెండోది స్మరణాల్లో ఉన్న సంఘానికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు? శ్రమపడే సంఘం. ఓకే. మూడోది ఇప్పుడు పెర్గము సంఘానికి ఒక పేరు పెట్టండి. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి. లోకానుసారమైన సంఘం. వెరీ గుడ్. లోకంలో ఉంది వరల్డ్లీ చర్చ్. ఇవాళ ఎంతమంది లోకానుసారమైన సంఘాలుగా ఉన్నారండి? వరల్డ్లీ చర్చెస్గా ఉన్నారండి. ఓకే అని అడ్జస్ట్ అయిపోదామా పాస్టర్లుగా? నాలుగోది చూడండి త్వరగా అక్కడ రాసిన 19వ వచనం. తుయితైరియాలో ఉన్న సంఘపు దూతకు, తుయితైరియాలో ఉన్న సంఘపు దూతకే, ముందు పాస్టర్ గారికే, పాస్టర్ గారు మీరు చాలా జాగ్రత్తగా సేవను నడిపించాలి, మీరు జాగ్రత్తగా సేవని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అక్కడ అడుగుతున్నాడు, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహవాసం అన్నీ నేను ఎరుగుదును. ఎన్ని మాటలు చెప్పాడు చూడండి. నీ క్రియలు తెలుసు, నీ ప్రేమ తెలుసు, నీ విశ్వాసం తెలుసు, నీ పరిచర్య తెలుసు, నీ సహనం తెలుసు, అన్నీ నేను ఎరుగుదును. ఐ నో ఎవ్రీథింగ్. కానీ అక్కడ ఏమంటున్నాడో చూడండి, నీ కడపటి క్రియలు మరి ఎక్కువగా ఎరుగుదును. ఏంటి నీ కడపటి క్రియలు? అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అదేదనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచు యెజబెలును స్త్రీ నీవు ఉండనిచ్చి ఉన్నావు. జారత్వము మోసపరుచుచున్నది. చూసారా, మారు మనసు పొందడానికి దానికి సమయం ఇచ్చాను. కానీ చూసారా, జారత్వాన్ని విడిచిపెట్టట్లేదు. సంఘాల్లో, చర్చెస్లో జరుగుతున్న విషయాలండి ఇవన్నీ. సంఘం బయట కాదు, సంఘం లోపల జారత్వాన్ని విడిచిపెట్ట. చూడు నేనేం చేస్తాను, ఏం చేస్తాడు చూడండి. ఇదిగో నేను దాన్ని మంచం పట్టిస్తా. కానీ చూసారా, శ్రమల పాలు చేస్తాను. ఇవాళ నువ్వు నేను ఏం బోధించాలి మరి? ఇలాంటి జాగ్రత్త ఉన్న సంఘాల్లో, మన సంఘాల్లో లేవా ఇలాగా? మన పరిచర్యలో లేవా ఇలాగా? మరి ఏం చేయాలి మనం? ఆర్ యూ ప్రీచింగ్ అబౌట్ హోలీనెస్? పరిశుద్ధత గురించి చెప్తున్నావా? మన దేవుడు ఎవరు చెప్పండి? నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరును ఎలా ఉండండి? పరిశుద్ధులై ఉండండి. ఇవాళ మన సంఘానికి పరిశుద్ధత గురించి చెబుతున్నావా? చెప్పండి. మీ చేతిలో ఏముంది? బైబిల్ పేరేంటి? పరిశుద్ధ గ్రంథం. మీ మందిరం పేరేంటి? పరిశుద్ధ దేవాలయం. మన దేవుడి పేరేంటి? పరిశుద్ధుడు. మనం వెళ్ళే పరలోక పట్టణం పేరేంటి? పరిశుద్ధ పట్టణం. కానీ మన జీవితాలు పరిశుద్ధంగా ఉన్నాయా? మన చూపులు పరిశుద్ధంగా ఉన్నాయా? మన క్రియలు పరిశుద్ధంగా ఉన్నాయా? మన మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? మన తలంపులు పరిశుద్ధంగా ఉన్నాయా? అదే సేవకులారా, మంచి సేవ చేయండి, లేకపోతే దేవుడు మీ గురించి లెక్క అడుగుతాడు. నా పని నేను చేసి వెళ్ళిపోతాను. మీరు కానీ అయినా దేవుని సన్నిధిలో మీ జీవితాన్ని మార్చుకోకుండా మన ఇష్టానుసారమైన సేవ చేస్తున్నామని అంటే లెక్క చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. సేవకుడు కానీ విశ్వాసి కానీ పాపం అంటే ఏంటో తెలుసా మీకు? చాలా డెఫినేషన్స్ చెప్తాం పాపం గురించి. ఎందుకంటే పాపం గురించి హమర్షియ అనే సబ్జెక్టు, హమర్షియ అనేది గ్రీకు పదం పాపం అనే దానికి. హమర్షియాలజీ అంటే అర్థం పాపం గురించిన శాస్త్రం. పాపం గురించి చాలా డెఫినేషన్. ఆజ్ఞ అతిక్రమమే పాపం, తెలిసి కూడా చేయకపోవడం పాపం, ఇలా చెప్పుకుంటూ పోతాం. కానీ పాపం అంటే ఇప్పుడు చెబుతుంది ఇందాక చెప్పినట్టు నా ఇష్టం చేయడం కూడా పాపమే. ఇవాళ జనాలందరూ ఎలా అలవాటైపోయారంటే నా ఇష్టం. ఇవాళ మీరు బయటికి వెళ్ళి అడగండి, రండి బాబు గుడికంటే, రానా? ఎందుకయ్యా అలా సిగరెట్ కాలుస్తావు? కాలుస్తానయ్యా, నా ఇష్టం. ఎందుకయ్యా అలా మందు తాగుతావయ్యా, ఆరోగ్యం పాడైపోద్ది, నువ్వు డబ్బులు ఇస్తున్నావా? నా ఇష్టం. ఏంటయ్యా అలా చిన్న వయసులోనే వ్యభిచారం ఎందుకయ్యా? నా ఇష్టం. అది ఎవడిష్టం ఆడిది.
పాపం అంటే ఏంటో కాదు, నా ఇష్టం చేయడం కూడా పాపమే. అదేంటండి నా ఇష్టం చేయకపోతే ఎవరి ఇష్టం చేయమంటారు? మన అందరం దేవుడి ఇష్టాన్ని చెయ్యాలి. అది మన ఇష్టానికి చచ్చిపోవాలా. ఇవాళ మీ ఇష్టం కుదరదు, మనం నేర్పించాల సంఘానికి. సంఘమా, నీ ఇష్టానికి చచ్చిపోయావా? యేసుప్రభు కూడా శిలువ మీదకి వెళ్ళే ముందు గెత్సేమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి